క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుని అందరి తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమంద ఆసీనుడు అయిన దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ ఆరాధనలో జరుగు ప్రతి కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి మీ అధ్యక్షతలో మీకు మహిమకరంగా ఈ ఆరాధన నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతలు. అలాగనే ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించుకుని వేడుకొనుచున్నాను. అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చక ప్రతి మాటలో జీవము, ఆత్మ దాగి ఉన్నది గనుక ఆ మాటలే మమ్మల్ని పరలోకానికి నడిపిస్తాయి గనుక తండ్రి, ఆ జ్ఞానయుక్తమైన మాటల కొరకు మేము వేగిరపడి దుప్పి నీటి వాగుల కొరకు ఎలా త్రొష్టకొనుచున్నదో దేవాని మాటల కొరకు మేము అలా త్రొష్టకొనున్నట్లుగా సహాయం చేయమని, మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, ఖండించి గద్దించు, తెలియని విషయాలను తెలిసిన మీరు మాకు బోధించి బలపరచమని, మా లోపాలు చక్కదిద్దమని సరిచేయమని వేడుకున్నాం. మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని సిద్ధపరచుకొని పరలోకానికి నడిపించమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ పరిశుద్ధ దినం ఒక మంచి వాక్యము ద్వారా మనల్ని మనం బలపరుచుకోవటానికి, మనకు తెలియని విషయాల్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే ఈరోజు నాశనకరమైన హేయ వస్తువు ఏమిటి? మరలా నేను చెబుతున్నాను అంశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని రాసుకోండి. నాశనకరమైన హేయ వస్తువు ఏమిటి? నాశనకరమైన హేయ వస్తువు ఏమిటి? అది అంశం. జాగ్రత్తగా రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. చిన్న అంశమే, కొద్ది నిమిషాలు మరి మనందరం కూడా వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 15వ వచనంలో మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రవక్త అయిన దానియేలు గారి ద్వారా ప్రవచింపబడిన ఈ వాక్యాన్ని మనకి మత్తయ్య గారి ద్వారా దేవుడు రాయిస్తూ మరలా తెలియజేస్తున్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్న మాటను మనం చూస్తున్నాం. అందుకే చదువువాడు గ్రహించాలంటే, మీరు చూడగానే చదువువాడు గ్రహించాలంటే నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గారు ఈ మాట చెప్పటం జరిగింది, ప్రవక్త అయిన దానియేలు గారు. ఇక్కడ దేవుని మందసములో, దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనే 2 రకాలు ఉన్నాయి.
పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళాలి అన్నది మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధ స్థలంలోకి అన్యులు వెళ్ళకూడదు, యూదులు మాత్రమే వెళ్ళాలి. అది యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోకి యాజకులు మాత్రమే వెళ్ళాలని మనం చాలాసార్లు చదువుకున్నాం. మళ్ళా మీరు తెలుసుకోవచ్చు, పాత నిబంధన చదివితే చాలా రెఫరెన్స్లు కూడా ఇచ్చాము. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళేది పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి అన్న సంగతి మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నుండి చదువుకుంటూ పోతే ఎవరెవరు వెళ్ళాలో, ఎలా ఉంటుందో అది మొత్తం క్లుప్తంగా వివరణ మనకిచ్చి, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే మరి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి అతి పరిశుద్ధ స్థలంలోకి లేదా పరిశుద్ధ స్థలంలోకి ఎవరు పడితే వారు వెళ్ళటానికి అస్సలు అవకాశం ఉందా అన్నది మనం ప్రశ్నించుకుంటే, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి లేని పరిస్థితి. ఎందుకంటే అది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మన పాయింట్ ఏంటంటే, పరిశుద్ధ స్థలమందు హేయ వస్తువు ఉన్నది, నాశనకరమైన హేయ వస్తువు ఉంది అని చెప్తున్నాడు. మీరు చూడగానే చదువువాడు దాన్ని ఏమంటారు, గ్రహించునుగాక అని కూడా చెప్పబడ్డ మాటను మనం చూస్తున్నాం. అంటే ఎవరు పడితే వారు వెళ్ళలేని ఆ శ్రేష్టమైన దేవుని పరిశుద్ధ స్థలములోకి ఒక రాజు గర్వించి వెళ్ళిపోయాడట. ఏం చేస్తారో, ఏం జరిగిద్దో చూద్దామని గర్వించి వెళ్ళినట్లుగా మనం చూడగలం. ఆ రాజు ఎవరంటే యోధారాజుల్లో ఒకడైన ఉజ్జియా గర్వించి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అతడి నుదుట కుష్ఠరోగము పుట్టినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథం మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఎవ్వరు కూడా ఎల్లని స్థలములోకి, అది కూడా శ్రేష్టమైనది పరిశుద్ధ స్థలములోకి, నాశనకరమైనది అసహ్యమైనది ఏదో పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించింది అని దానియేలు ప్రవక్త మనకు చెబుతున్నాడు. వచ్చిందా అంటే వచ్చేసింది అని కూడా చెప్పారు. అదేంటో మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఎక్కడ రాయబడింది అంటే, దానియేలు గ్రంథం జాగ్రత్తగా తీస్తే, దానియేలు గ్రంథము 8వ అధ్యాయం. దానియేలు గ్రంథం, బైబిల్ ఉన్న వారు తీర్చోవటానికి ప్రయత్నం చేయండి. 8వ అధ్యాయము 13 నుండి 15 వచనాల వరకు మనం చదువుకుంటూ పోతే, అప్పుడు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం తీసారా, 13 నుండి. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని, అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమమును జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద తొక్కబడుటయు ఎన్నాళ్ళు జరుగును అనియు మాట్లాడుకొనిరి. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. దానియేలను నేను ఈ దర్శనమును చూసి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలనని ఉండగా, మనుష్య కుమారుని రూపము గల ఒకడిని నా ఎదుట నిలిచేను అన్న మాటను చూస్తాము. అనుదిన బలిని గూర్చి, నాశనకర ఏ వస్తువును గూర్చి జరుగుతాయి కొన్ని సంఘటనలు అని చెప్పబడ్డ మాటను దానియేలు ప్రవక్త ద్వారా మనం చూస్తున్నాం. అంతేకాక ఇది జరిగే ముందు కూడా కొన్ని చూస్తున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో
ఒకటో వచనం చదివితే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, బబులోను రాజుకు బెల్షాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం దానియేలునకు దర్శనంలో కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కళని, ఆ కళ సంగతిని సంక్షేమంగా వివరించి వ్రాసెను అన్న మాటను చూస్తున్నాం. అంతేకాక 3వ వచనంలో, అప్పుడు నాకు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకి లేచిన, ఆయన దర్శనంలో కనపడుతున్నాయట, పైకెక్కెను. ఆ జంతువులు ఒకదాన్ని ఒకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినదై గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను అన్న మాటను చూస్తున్నాం. మొదటిది సింహం, దానికి రెక్కలు ఉన్నాయట. నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపై నిలవబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడును. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలి ఉన్నది. అది ఒక పార్శ్వం మీద పడుకొని తన నోట పండ్లను 3 ప్రక్కటెముకలను పట్టుకొని ఉండెను. కొందరు లెమ్ము విస్తారముగా మాంసం భక్షించుమని దానితో చెప్పిరి. అటు పిమ్మట సిరత పోలిన ఒక జంతువును చూసి తిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను, దానికి 4 తలలు ఉండెను, దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట దర్శనమందు రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును మహాభయంకరమును 4వ జంతువు ఒకటి కనపడదు. అది నాకు ముందుగా నుండగా ఇతర జంతువులకు భిన్నమైనదిగా అది మహత్యము గలది. దానికి ఇనపదంతములను 10 కొమ్ములుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగద్రొక్కపడుచుండెను అన్న మాటను మనం చూస్తాం. ఈ మాటలు ఎందుకు చెప్పాడంటే దానియేలు గారికట దర్శనాల్లో కనపడుతున్న విషయాలు. దానియేలు గారికి దర్శనాల్లో ఒక విచిత్రమైన జంతువులు కనపడుతున్నాయట. ఒకటేమో సింహం, అది సింహంలా ఉందా అంటే సింహంలా లేదట, కానీ సింహం అని చెప్పింది. రెండోది ఎలుగుబంటు పోలి ఉన్నదని చెప్పాడు. మూడోది చిరుతపులి, 7 కొమ్ములు ఉన్నాయట. ఇవన్నీ చెబుతూ వివరిస్తూ మనకు మంచి మాట 16వ వచనం నుండి చదువుకుంటూ పోతే 16వ వచనంలో నుండి చూద్దాం మాట. 7వ అధ్యాయం 16వ వచనం, నేను దగ్గరగా నిలిచిన వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చి నిజమెంత నాకు చెప్పుమని అతన్ని అడగా, నాతో మాట్లాడి ఆ సంగతులను భావం నాకు తెలియజేసి ఎట్లనగా, మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నది అన్న మాటను చూస్తుంది. దానియేలు గారికి ఇప్పటి వరకు వచ్చిన ఆ జంతువుల లెక్కలేంటి అని మనం ఆలోచించగలిగితే, ఈ జంతువులు ఏంటి అన్నది మనం ఆలోచించగలిగితే 4 ప్రభుత్వాలట, 4 రాజ్యాలు. అర్థమైందా? 4 ప్రభుత్వాలు, 4 రాజులను గురించి వివరించబడతాయి. మాదియ పారసీకుల రాజ్యమును గురించి, ప్రపంచాన్ని పరిపాలించిన 4 రాజుల గురించి చెబుతూ గ్రీకు రాజులు, రోమా రాజులు, వీళ్ళ గురించి వివరణ ఇస్తుంది. అంటే అది జరగకముందే దానియేలు ప్రవక్త గారికి ఈ వివరణ అనేది మనకు దేవుడు తెలియజేసినట్లుగా, దానియేలు గారికి తెలియజేసినట్లుగా, అది విశదపరిచి మనకు తెలియజేసినట్లుగా కూడా మత్తయి సువార్తలో రాయబడ్డ మాటను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 22వ వచనానికి వెళ్ళినప్పుడు, ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగుగా, కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల రాజ్యము నిలుదురని సంగతి నేను గ్రహించింది. ఈ 4 తీర్పు తీర్చు వరకు పరిపాలన చేస్తారు, కొంతవరకు పరిపాలన చేస్తారని తెలియజేస్తాను మాట మనం చూస్తున్నాం. అంతేకాక 23వ వచనంలో, నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగూ చెప్పాను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నముగా 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును అన్న మాటను మనం కూడా చూస్తున్నాం. అంటే ఈ 4వ రాజ్యం మహాభయంకరమైంది. అది ఎలాంటిది అని అంటే,
దేవుని పరిశుద్ధులందరినీ అది ఏం చేస్తుందో తెలుసా? పాడు చేస్తుంది, భక్షించేస్తుంది, చంపేస్తుంది. 4 రాజ్యాలను గురించి వివరిస్తూ నాశనకరమైన హేయ వస్తువు అనేది లాస్ట్ చివరిగా వచ్చే రాజ్యం అన్నమాట. అదే రోమన్ సామ్రాజ్యం. రోమన్ సామ్రాజ్యం అది పరిశుద్ధ స్థలము అనే పరిశుద్ధ చోటు, అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలము అంటే సంఘము. సంఘాన్ని నాశనం చేసే పరిస్థితికి వస్తుందా అంటే వస్తుంది అని ప్రవచనము ద్వారా దానియేలు గారు ఎప్పుడో చెప్పేశారు. అంతేకాక 24వ వచనం నుండి చెప్తుంటే చదువుకుంటూ పోతే, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయను. ఆ రాజు మహోన్నతుని విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టుచు. చూసారా, పరిశుద్ధ స్థలము అనగానే పరిశుద్ధులు ఉండే చోట, అంటే పరిశుద్ధులను నలగొట్టుచు అతడు పండుగ కాలమును న్యాయ పద్ధతులను నివారణము చేసి మూసుకొనుచు వారు ఒక కాలములను అర్ధకాలము అతని వశమునందు ఉంచబడుదురు అన్న మాటను మనం చూస్తున్నాం. అంతేకాక అతని అధికారము నశింపచేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడను గనుక అది కొట్టివేయబడును. ఆకాశం అందటి క్రిందనున్న అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆ రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఎంతలో సంగతి సమాప్తమని అతనితో చెప్పాను అన్న మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, మీకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే, నాశనకరమైన ఏ వస్తువు వచ్చి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది అన్న మాటను మనం ఇందాకే చదువుకున్నాం. పరిశుద్ధ స్థలము అంటే పరిశుద్ధులు ఉండే చోటు సంఘం. ఈ 4 రాజ్యాలు చివరి రాజ్యమైన రోమన్ సామ్రాజ్యం ఏం చేస్తుందంటే పరిశుద్ధ స్థలములోనికి వచ్చేస్తే నాశనకరమైన హేయ వస్తువు అంటే చివరి రాజ్యము సంఘాన్ని చిన్నాభిన్నం చేసి భక్షించి నలగొట్టబడి నానా రకాలుగా చిత్రహింసలు పెడుతుంది అన్న మాటను చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 10 మంది రాజులు ఉన్నారట. 10 మంది రాజులలో మనం చూస్తున్న 10 మంది రాజులు ఉన్నారు. వాళ్ళందరిలో 3వ 4వ వాడు మరి వాళ్ళు చిత్రహింసలు పెడతారు క్రైస్తవులు అన్న మాటను మనం కూడా ఈ మాటను చూస్తున్నాం. అంతేకాక ఈ 8వ అధ్యాయము దానియేలు గ్రంథము 13వ వచనములో, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనములో, అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుచుండును. ఏమనగా, అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును కలిగిన ఈ దర్శనము నెరవేరునట్లు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును చూడండి, సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడినట్లు ఎన్నాళ్ళకు జరుగుతుంది అని అడిగినప్పుడు డీటెయిల్స్ కూడా చెప్పటం జరుగుతుంది అన్న మాటను చూస్తున్నాం. ఇక్కడ పూర్తి వివరణ కూడా ఇయ్యబడింది అన్న మాటను చూస్తున్నాం. అంటే నాశనకరమైన హేయ వస్తువు అంటే ఒక రాజు. ఇజ్రాయిల్కును అన్యులకు హేయము ఎవరో తెలుసా? రోమన్ సామ్రాజ్యం. ఈ నాశనకరమైన హేయ వస్తువుని ఎవరిని సూచిస్తుందంటే ఒక రాజ్యాన్ని, ఒక రాజును సూచిస్తుంది. ఆ రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? పరిశుద్ధ స్థలము అనగానే పరిశుద్ధులు ఉండే చోటు సంఘాన్ని, ఆ రాజు కాలంలో ఆ సంఘాన్ని పాడు చేసేస్తాడు, చిత్రహింసలకు గురి చేస్తాడు.
ఆ సంఘమే లేకుండా చెయ్యాలనే ఎన్నో ప్రయత్నాలు చేస్తాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే అంత హేయకరమైనది, నాశనకరమైనది. అందుకే మత్తయి సువార్తలో 24 అధ్యాయం 15 వివరణ ఇస్తున్నాడు చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుట మీరు చూడగానే వస్తుంది అని దానియేలు గారు చెప్పాడు. ఇక్కడ చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్న మాటను చూస్తున్నాం. ఆ రాజు కాలంలో జరిగే సందర్భాన్ని మనకు పూర్తి వివరణ కింద వచనాలు. యోదయలో ఉండి వారు కొండలకు పారిపోవాలను, ఎందుకంటే చంపేస్తున్నారు, సంఘాన్ని నాశనం చేస్తున్నారు, భక్షించేస్తున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు సంఘాన్ని నాశనం చేయాలని చూస్తున్నారట. ఆ రాజు కాలంలో ఆ రాజు ఆజ్ఞ ద్వారా. ఆ రాజు ఎలాంటి వాడు అంటే నాశనకరమైన వస్తువు ఆ రాజును సూచిస్తుంది. అంతేకాక ఏమంటున్నాడు 2వ వచనం చూడండి, 24 అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 24 అధ్యాయం 2వ వచనంలో, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడ్డని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పిన. రాయి మీద రాయి పడద్రోయబడుతుందంట ఆ రాజకాలంలోనే. రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుందంట. అంతేకాకుండా ఆ రాజు ఏం చేస్తా, ఆ కాలంలో ఏం చేస్తున్నాడో తెలుసా? దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేర్చినట్లుగా మనం చూడగలం. ఎందుకనంటే ఆ హేయ వస్తువే ఆ రాజు, రోమన్ రాజు. ఆ పరిశుద్ధ స్థలమే సంఘం, పరిశుద్ధులుండు చోటు సంఘం. ఆ సంఘాన్ని చిత్రహింసలు చేసి, సంఘమే లేకుండా చెయ్యాలని ప్రయత్నం చేసి, ఈరోజు కూడా క్రైస్తవులే లేకుండా చెయ్యాలన్న ప్లాన్లు చాలా మంది చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఒకప్పుడు ఆ రాజెవరో కాదు, సీజర్ చక్రవర్తి. ఆ 3 రాజుల పేర్లు ఏంటో తెలుసా? టైటస్, సీజర్ చక్రవర్తి. వీళ్ళ కాలంలోనే భయంకరమైన ఊచకోతకు వచ్చారు క్రైస్తవులు, భయంకరమైన స్థితికి తీసుకొచ్చారు. సంఘమంతా చిన్నాభిన్నమైపోయింది, సంఘమంతా పారిపోయింది, చెదిరిపోయింది. సంఘం అనేది లేకుండా చేయాలనే ప్రయత్నం జరిగేది. దేవుని బిడ్డలే లేకుండా చెయ్యాలన్న ప్లాన్ ఇప్పటికి కూడా జరుగుతుంది లోకంలో. క్రైస్తవులే లేకుండా చెయ్యాలన్న ప్లాన్ జరుగుతుంది. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది జరగాల, జరుగుతుంది. అది దేవుని సంకల్పంలో ఉందా? ఉంది. మరి నీ విశ్వాసం ఎలా కాపాడుకుంటావు ఒకసారి ఆలోచించు. నాశనకరమైన హేయ వస్తువు అంటే ఆ సీజర్ చక్రవర్తిని, టైటస్ని, ఇంకొకసారి రాజుని, 3-4 రాజులను సూచిస్తుంటే అందుట్లో చివరి వాడు మహాభయంకర. ఆ సీజర్ చక్రవర్తి అన్నవాడు మహాభయంకరుడు. అందుకే వాడు నాశనకరమైన హేయ వస్తువు అన్న పేరుతోటి పిలువబడ్డాడు. అంత భయంకరమైన స్థితికి దిగజార్చేశాడు సంఘాన్ని. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ తర్వాత జరిగిన కార్యక్రమం ఇది. సంఘం క్రీస్తు శకం 70వ సంవత్సరంలోను 80వ సంవత్సరంలో మధ్యలో జరిగిన సందర్భం ఇది. ఇది ఎప్పుడు జరిగిందంటే రోమన్ కాలంలో జరిగింది. అంటే ఆ నాశనకరమైన హేయ వస్తువు లాంటి పరిస్థితి ఈరోజు కూడా లోకంలో జరుగుతుందా అంటే జరుగుతుంది. ఇంకా జరగబోతుందా అంటే ఇంకా ఎక్కువగా జరగబోటానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు కూడా కొన్ని సంఘాల్లోకి
పరిశుద్ధులుగా ప్రవేశించి దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ సంఘాన్ని, ఆ సంఘంలో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావటం లేదు, ఏమేమి జరుగుతున్నాయి, ఆ సంఘ కార్యక్రమాలు ఏంటని ఆ పూర్తి వివరాలు తెలుసుకోవటానికి కూడా కొత్త వాళ్ళు ప్రవేశించే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. చాలామంది సంఘాల్లో తెలుసుకొని ఆ సంఘాన్ని అక్కడ లేకుండా చేయటానికి నానా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈరోజు. అంతేకాక ఆనాటి కాలంలో కూడా జరిగినాయి, ఈనాటి కాలంలో కూడా జరుగుతున్నాయి. క్రైస్తవులు అప్పుడు ఉన్నారు, క్రైస్తవులు ఇప్పుడు ఉన్నారు. కానీ దేవుని చిత్తము క్రైస్తవుల పట్ల మాత్రమే జరుగుతుంది. ఏమన్నాడు ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో, లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉండును. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇలాంటి నాశనకరమైన హేయ వస్తువులు ఎన్ని వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ ఒక క్రైస్తవుడు కేవలము దేవుని వైపు మాత్రమే తిరిగి నడవాలి. కేవలము క్రీస్తు అడుగు జాడల్లో మాత్రమే నడవాలి. బాధలు వచ్చాయని, ఎదుటివారు చంపేస్తారేమోనన్న భయముతో కూడా కొంతమంది అన్యులుగా మళ్ళా క్రైస్తవులుగా ఉన్నవారు అన్యులుగా మారిపోయే రోజులు వచ్చేసాయి. మరి ఎక్కువగా చూస్తే కొన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేసే పరిస్థితికి వచ్చేసింది. ప్రలోభాలకు పెట్టి గురి చేసే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం నుండి రావాల్సిన అలవెన్స్లు ఏమీ రావు అని భయపెట్టే పరిస్థితికి వచ్చేసింది. ప్రాణాలు కాపాడుకుంటారా, ప్రాణాలు పోగొట్టుకుంటారా అంటే ఆనాటి క్రైస్తవులు ప్రాణాలు పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డారు. ప్రాణాలు పోయినా పర్వాలేదని సిద్ధపడ్డట్టుగా మనం చూడగలము. ఈనాటి క్రైస్తవులు ఎంతవరకు తమ విశ్వాసాన్ని కాపాడుకోగలరో చూడాలి. అంతేకాక మత్తయి సువార్త 24వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, 34వ వచనం, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిత్యముగా మీతో చెప్పుచున్నానన్నాడు యేసు ప్రభు. ఇవన్నీ ఖచ్చితంగా జరగాలి, జరుగుతాయి. క్రైస్తవులకు హింసలు ఉన్నాయా? ఉన్నాయి. క్రైస్తవులకు హింసలు ఉన్నాయా అంటే ఉన్నాయి. నేను పోయిన వారం చెప్పాను, శ్రమలు లేకుండా ఉండాలి, బాధలు లేకుండా ఉండాలి. అవునా? చాలామంది కోరుకుంటున్నారు. యేసు ప్రభు నమ్ముకుంటే ఎలాంటి బాధలు ఉండవని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. ఎలాంటి కష్టాలు ఉండవు, ఎలాంటి బాధలు ఉండవు. కానీ ఆ బాధలు భరించాలి క్రైస్తవుడే అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉంది. చాలామందికి అది అర్థం కాని పరిస్థితి. చాలామంది సేవకులు కూడా చెప్పని పరిస్థితి ఏంటో తెలుసా? శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటినీ ఎదిరించాలి, ధైర్యముతో ముందుకు కొనసాగాలి. ఒక్కొక్కసారి క్రైస్తవుడని చెప్పే పరిస్థితి కూడా ఉండదు. చాలామంది తప్పించుకొని ఆ మాట చెప్పలేని పరిస్థితికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవుడైతే రేషన్ కార్డు పోద్దేమో, క్రైస్తవుడైతే సర్టిఫికెట్ పోద్దేమో, క్రైస్తవుడైతే ఉద్యోగం పోద్దేమో, క్రైస్తవుడైతే ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రతి వసతి కూడా రాకుండా పోతుందేమోనన్న భయం. ఆనాటి సీజర్ చక్రవర్తి కాలంలో కూడా, టైటస్ చక్రవర్తి కాలంలో కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేసిన, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఆ నాశనకరమైన హేయ వస్తువు వచ్చి, ఆ రాజు వచ్చి ఆ క్రైస్తవ సంఘాన్ని, ఆదిమ సంఘాన్ని
ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళు ఓర్చుకున్నారు, సహించారు. కాబట్టే ఈరోజు భారతదేశానికి సంఘం, క్రీస్తు సంఘం రావటానికి అవకాశం దొరికింది. అవునా? ఇంకా చూస్తే మీకు ఇంకా చదవాలనుకుంటే వికీపీడియాలో ఉంటుంది ఇదంతా కూడా, చరిత్ర. అక్కడ దాకా వెళ్ళలేనండి, బైబిల్లో చూపించండి అని అంటారేమో. అందుకే రోమిలకు రాసిన పత్రిక, అది అపోస్తల కార్యముల గ్రంథం, ముందు చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ శ్రమలన్నీ చూడండి ఒకసారి. ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో ఉండేది మీరు చూసినప్పుడు చదువువాడు జాగ్రత్తగా గ్రహించాలి. ఈ 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, గొప్ప హింస, అవును, ఆ రాజు కాలంలోనే, ఆ రోమన్ సామ్రాజ్యంలోనే, ఆ చివరి ప్రపంచాన్ని పరిపాలించిన చివరి రాజులైన రోమా సామ్రాజ్యంలోనే క్రైస్తవులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘం అనేక కష్టాల పాలైపోయింది. అందుకేమంటే, గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారట. క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టుకోలేదు, కానీ క్రైస్తవ్యాన్ని అలాగే ఉంచి బలంగా అనేక ప్రాంతాలకు చెదిరిపోయి, అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాలకు చెదిరిపోయి, అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించారు. అదే ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ సంఘములో గొప్ప హింస. ఏ రోజు కూడా కొన్ని సంఘాల్లో హింసే జరుగుతుంది. కొన్ని సంఘాల్లో హింస జరుగుతుంది. కొన్ని సంఘాలు అయితే అసలు చర్చిలు అయితే కూలగొట్టే పరిస్థితికి వచ్చేసింది. సంఘంగా కూడుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఆ ఛత్తీస్గఢ్, ఆ బీహారు, ఆ ప్రాంతాలు, యూపీ, ఆ ప్రాంతాలు చూసినప్పుడు అసలు సంఘము, చర్చి ఉందా అనే పరిస్థితి. సంఘాలు లేవండి, చర్చీలు లేవు అసలు. ఎప్పుడో కట్టిన సంఘాల చర్చీలు, ఆ చర్చీలు పాడుపడిపోయి ఉన్నాయి, అలాగనే ఉన్నాయి, కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆరాధన జరగక, ఒకవేళ బహిరంగంగా ఎవరైనా ఆరాధన చేసుకుంటున్నారంటే చంపివేయటమే, బ్రతకనిచ్చే వాళ్ళు లేరు. ఈరోజు మన తెలంగాణ, ఆంధ్ర కొంచెం పర్వాలేదండి, కొంచెం పర్వాలేదు. దేవుని చిత్తం మన పట్ల జరగటానికి అవకాశం ఉంది. దేవుని శాపం అందా? అవును, యూదుల మీదకి వచ్చింది ఆ రోజు దేవుని శాపం. ఎందుకంటే తన కుమారుడైన యేసు క్రీస్తుని, సొంత కుమారుణ్ణి, ఏ పాపం ఎరగని సొంత కుమారుణ్ణి మన కొరకు ఇస్తే అది గ్రహించలేని పరిస్థితి. బలిగా, యాగముగా మన కొరకు సమర్పించుకుని ఆయన తనను ఈ లోకానికి వస్తే సిలువేసే పరిస్థితి వచ్చింది. అందుకే దేవుని శాపము వచ్చినట్లుగా మనం చూడగలం. సంఘము ఏర్పడి 40 సంవత్సరాల తర్వాత, ఏర్పడిన 40 సంవత్సరాల తర్వాత జరిగింది మొదటి సంఘము, ఆదిమ సంఘము ఏర్పడిన 40 సంవత్సరాల తర్వాత. అదే పరిస్థితి రాను రాను జరుగుతూనే ఉంది. అలాంటి వారు ఇప్పటికి కూడా ఉన్నారు లోకంలో. అలాంటి చిత్రహింసలు పాలైన వారు కూడా ఈ రోజు కూడా ఉంటున్నారు. కానీ దేవుని చిత్తం నీ పట్ల జరగాలంటే నువ్వు దాన్ని సహించాలి. కుటుంబ సమస్యలే కాదు, సమాజంలో సమస్యలు కూడా. నువ్వే తప్పు చేయకపోయినా నీ మీద నిందలు మోపాల్సి వస్తుంది, నిందల పాలవ్వాల్సి వస్తుంది, కష్టాల పాలవ్వాల్సి వస్తుంది, శ్రమల పాలవ్వాల్సి వస్తుంది. అన్నిటినీ సహించాలి. అన్నిటినీ సహిస్తేనే తప్ప పరలోక రాజ్యం నీకు దక్కదు, పరలోకం నీకు దక్కదు. చాలామంది అనుకుంటారు చాలా సింపుల్ అండి, చర్చికి వెళ్ళి కూర్చుంటే పరలోకం వస్తుందని. కాదు, చాలా ఎదుర్కోవాలి, చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే బైబిల్ గ్రంథంలో ఏమంటున్నాడు మళ్ళీ ఒక్కసారి చూద్దామా. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 1-2 వచనాలు, 1-2-3 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1-2-3 వచనాలు. యేసు దేవాలయంలో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించు వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, దేవాలయం చూపిస్తున్నారట. అయ్యా చూడు దేవాలయం ఎలా కట్టారు అని చూపిస్తూ ఉంటే ఆ దేవాలయాన్ని చూసి యేసుప్రభు అన్నమాట, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులారా ఏకాంతంగా వచ్చి, ఇవన్నీ ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని యేసు ప్రభువుని అడిగినప్పుడు అవి జరిగే చిత్రహింసల గురించి, బాధల గురించి వివరణ ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఇవన్నీ ఇప్పుడే జరుగుతాయి అన్నాడు. 15వ వచనం చూస్తున్నాడు, జరుగుతుండగా నువ్వు చూడగానే అంటున్నాడు, మీరుండగానే జరుగుతాయి అన్నాడు. ఇవన్నీ జరుగును, ఈ తరం గతింపదని కూడా ఖచ్చితంగా చెప్పేశాడు. జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. ఖచ్చితంగా జరిగింది. ఖచ్చితంగా ఆ సీజర్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా రాజులుగా, వారు రోమన్ ప్రభుత్వాన్ని పరిపాలించిన వారు చక్రవర్తులు. వీరు బయట సైన్యాలను తీసుకొచ్చి నరక యాతన పెట్టారట, క్రైస్తవుల్ని చిత్రహింసలకు గురువు చేశారట. అయినా వాళ్ళు ఓర్పు సహనము కలిగి ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవ్యం అంటేనే శ్రమలతో కూడింది, క్రైస్తవ్యం అంటేనే కష్టాలతో కూడింది. అందుకే ఏమంటున్నాడు మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము, ఆ కాలమందు 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములో సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయి, భక్తి గల మనుషులు స్తెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించారు. 3వ వచనం, సౌలైతే ఇంటింటజొచ్చి, పౌలుగా మారక ముందు సౌలైతే ఇంటింటాజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అన్న మాటను చూస్తున్నాం. సంఘానంట చిత్రహింసలు అంటే ఇవేనండి. సంఘం అంటే ఏదో కాదు, చర్చీలు కాదు. సంఘం అంటే జీవము గల దేవుని మందిరం, మనుషులే, పరిశుద్ధులు. వాళ్ళనంటే ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించారట, అనేక బాధలు పెట్టారట. అంతేకాక వారిని పాడు చేసే పరిస్థితికి వచ్చారట. 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. స్వార్థ ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారట, అనేక ప్రాంతాలు వెళ్ళారట, అనేక గ్రామాలు వెళ్ళారట. అనేక గ్రామాలు తలదాచుకోవటానికి వెళ్ళటం, అక్కడ స్వార్థ ప్రకటించడం. ఎక్కడ ఎన్ని ప్రాంతాలు? అనేక ప్రాంతాలు. అంతేకాక 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 9వ అధ్యాయం అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 1వ వచనం, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమున యేసు మార్గమున ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చుటకును దమస్కులోని సమాజ మందిరములోని ఏంటంటే పత్రికలు రాసిచ్చారా. ఎవరైనా దొరికితే వదిలిపెట్టకుండా ఉంటారా? ఉంటారు. అంతే, వదిలిపెట్టరు కాదు. వదిలిపెట్టకుండా ఉండటం కొరకు పత్రికలు రాసి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూసి అనేక చిత్రహింసలకు గురి చేసి అనేకులను నిందల పాలు చేసి కష్టాల పాలు చేసి సహించారట ఆనాటి క్రైస్తవులు. ఈనాటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఈనాటి క్రైస్తవులు అలాంటి చిత్రహింసలు లేవు. అలాంటి చిత్రహింసలు వస్తే అసలు దేవుణ్ణే విడిచిపెట్టే పరిస్థితికి వచ్చేసారు ఈనాటి క్రైస్తవులు. అలాంటి కష్టాలు ఏమైనా వచ్చాయా? ముందే తప్పించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే నువ్వు మొదట కష్టాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక అండి, తిమోతికి రాసిన, తీసారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. 10వ వచనం నుండి చదువుకుందాం. 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకొనియ, లూస్త్రా అను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. తిమోతికి రాస్తే ఈ పత్రిక పౌలు గారు వివరణ ఇస్తున్నాడు. వెంబడించితివి, అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలోనూ ప్రభు నన్ను తప్పించెను. ఎన్నో శ్రమలు పడ్డాడట పౌలు గారు. ఎప్పుడైతే సౌలుగా ఉన్నప్పుడు చిత్రహింసలు చేశాడు, పౌలుగా మారి చిత్రహింసల పాలయ్యాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే క్రైస్తవుడుగా రానంత వరకు నీకు హ్యాపీ. క్రైస్తవుడు అయ్యావా, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, అన్ని సహించాలి. పరలోకం చేరుకోవాలంటే చాలా ఈజీ అనుకోబాకండి. చాలా కష్టంతో కూడిన పని, చాలా శ్రమలను ఎదుర్కోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఎన్నో బాధలు. ఎందుకో తెలుసా, నేనేం మొన్న పోయిన వారమే చెప్పాను, హాయిగా ఇంట్లో ఉండి ఆదివారం నాడు చర్చికి వస్తే నీకు శ్రమలు రావు. దేవుని స్వార్థ ప్రకటించడం ప్రారంభించావా, నీకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు ఎవరికి వస్తాయి? క్రైస్తవులకే వస్తాయి. క్రైస్తవులకు శ్రమలు రావు అని బోధించే బోధకుడి మాటలు అస్సలు వినొద్దు. నాశనకరమైన హేయ వస్తువుని ఏర్పాటు చేసిందే దేవుడు. నువ్వు సహించాలి, భరించాలి, బోధించాలి. నువ్వు సహించాలి, భరించాలి, బోధించాలి. అప్పుడు నీకు శ్రమలు అధికమవుతాయి. అందుకే ఏమంటున్నాడు చూడండి ఒకసారి, 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్న మాటను చూస్తుంది. నిజంగా యథార్థమైన భయభక్తులు కలిగిన వారికి ఖచ్చితంగా శ్రమలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. బాధలు లేవు, నాకు కష్టాలు లేవు అన్నావా, నువ్వు క్రైస్తవుడే కానే కాదు. ఎందుకంటే దేవుడు నీకు అప్పగించిన బోధని నువ్వేం చేస్తున్నావో తెలుసా? సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమని బోధించినప్పుడు, నీకు చెప్పినప్పుడు, నీకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను తృణీకరించి నీవేం చేస్తున్నావంటే నీ సొంత లెక్క ప్రకారం నువ్వు నడుస్తున్నావు, నీ చిత్త ప్రకారం పోతున్నావు, దేవుని చిత్తాన్ని వదిలేసావు. అందుకే నీకే హింసలు రావటం లేదు, ఏ శ్రమలు రావటం లేదు. ఆ శ్రమలను సహించిన వాడికి దేవుని రాజ్యములో, దేవుని సంఘములో, లేదా దేవుని పరలోకంలో స్థలం ఉంటుందని సంగతి తెలుసుకోండి. అందుకే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అంతేకాక ఇంకొక మంచి మాట రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందాం 16వ వచనం వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దు, ఆశ్చర్యపడకుడి. ఏంటి? అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయా క్రైస్తవుడికి? అవును. శ్రమలు రావు అని చెప్పిన సేవకుడిని అస్సలు నమ్మకండి. ఎప్పుడైతే క్రీస్తును ధరించుకున్నావో, క్రీస్తు అనుభవించినట్లుగా, క్రీస్తు భరించినట్లుగా
ఆ శ్రమలు నువ్వు అనుభవించాలి. ఆయన అడుగుజాడల్లో నడవాలి. అది ఎలాంటి శ్రమలో తెలుసా? శోధనలో తెలుసా? అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎందుకంటే ఆయన శ్రమలో పడి ఆయన శ్రమల్లో మీరు కూడా పాలివారవుతున్నారు. అందుకే నాశనకరమైన హేయ వస్తువు అలా వస్తూ ఉంటాయి. ఒకనాటి కాలంలో నాశనకరమైన హేయ వస్తువును గురించి దానియేలు ప్రవక్త ద్వారా చెప్పాను. అది ఒక రాజును సూచించింది, ఒక రాజ్యాన్ని సూచించింది. ఈ రోజు కూడా అలాంటి రాజ్యము, అలాంటి రాజులు కూడా ఉన్నారు, అలాంటి మనుషులు కూడా ఉన్నారు. సంఘాన్ని చిత్రహింసలు పెట్టేవారు ఎక్కువైపోయారు ఈనాటి కాలంలో. ఐక్యత లేదు మొదటిగా క్రైస్తవుల్లో. అందుకే శ్రమలు భరించాలి. ఇంకేమంటున్నాడు చూద్దాం. ఏమంటున్నారు? ఇంకా చూద్దాం. 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు గనుక మీరు ధన్యులు. నిందల పాల ఎప్పుడయ్యావు? యేసు ప్రభువుని నమ్ముకొని ఎంతకాలం అయింది? ఎప్పుడైనా నిందల పాలయ్యావా? దేవుని నిమిత్తం, నీ నిమిత్తం కాదు, నీ సొంత ఆలోచనల నిమిత్తం కాదు, దేవుని నిమిత్తం భరించావా నిందలు? భరించాలి. అవి రావాలి. అవి వస్తేనే దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉన్నట్టు అప్పుడు మీరు ధన్యులు అవుతారు అని చెప్తుంది బైబిల్. ఏం చెప్పిన మాట కాదండి, బైబిల్ చెప్తున్న మాట. అంతేగాక 15వ వచనం, మీలో ఎవడున్న నరహంతకుడు కానీ, దొంగగా కానీ, దుర్మార్గునిగా కానీ, పరుల జోలికి పోవువాడిగా కానీ బాధ అనుభవింపతగదు. చూసారా? లోకంలో ఉన్న వాళ్ళు ఇలా చేసి బాధలు అనుభవిస్తారు, కానీ క్రైస్తవులు ఏమి చెయ్యకుండానే బాధ అనుభవిస్తారు. 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. అవును, క్రైస్తవుడైనందుకే శ్రమలు, క్రైస్తవుడైనందుకే బాధలు, క్రైస్తవుడైనందుకే శోధనలు, క్రైస్తవుడైనందుకే నిందల పాలు, క్రైస్తవుడైనందుకే సమస్తాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నిజమైన హేయ వస్తువు ఆనాటి కాలంలో సీజర్ చక్రవర్తి, నీరో చక్రవర్తి, లేకపోతే టైటస్ చక్రవర్తి, మరొకడు కావచ్చు. ఈనాటి కాలంలో కూడా అలాంటి వారే ఉన్నారు. సంఘాలను పాడు చేసేవారు, క్రీస్తు సంఘాలను పాడు చేసేవారు ఉన్నారు, దేవుని సంఘాలను పాడు చేసేవారు ఉన్నారు. అయినా నువ్వు ఓర్చుకోవాలి, సహించాలి, నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. అలా నిలబడ్డ వాడికే పరలోకం, అలా ఉన్నవారికే పరలోకం. అంతేకాని అలా లేకుండా నా ఇష్టం అన్నావా, కష్టాల్లో నీకు పరలోకం లేదు, దేవుని ఆశీర్వాదాలు లేవు, దేవుని యందు సమాధానం నీకు దొరకదిక. ఇంకా బలమైన వాక్యం ఏంటంటే, మనము దేవుని చేత నిర్మాణమై దేవుని కొరకు శ్రమ పట్టడానికి లోకానికి వచ్చాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో, యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కొరకు శ్రమలు అనుభవించటానికి పుట్టాము ఈ లోకంలో. అది గ్రహించక సుఖాన్ని కోరుకునేవారు, సుఖానికై ఇష్టపడ్డవారు, సంఘాల్లో కుర్చీలు ఉంటేనే వస్తాం, సంఘాల్లో ఏసీలు ఉంటేనే వస్తాం, ఫ్యాన్లు ఉంటేనే వస్తాం, బిల్డింగులు ఉంటేనే వస్తాం. ఆదిమ సంఘంలో ఏ బిల్డింగులు ఉన్నాయి, ఏ చర్చీలు ఉన్నాయి, ఎక్కడ ఫ్యాన్లు ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవుడిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటేనే, నిన్ను నిర్మించుకున్నాడు అనుకుంటేనే, నిన్ను దేవునిలో ఆయన కొరకు శ్రమలు అనుభవించటానికే పుట్టావు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవముకే పుట్టుచున్నారు.
దేవునిలో శ్రమ అనుభవించటానికి, దేవుని పనిలో శ్రమ అనుభవించటానికి, దేవుని కొరకు కష్టాలు అనుభవించటానికి మనం ఈ లోకానికి వచ్చాం. అంతేగాని హ్యాపీగా ఒక గంట కూర్చొని వెళ్ళిపోవటానికి మనం రాలేదు. ఒక గంట ఏదో హ్యాపీగా గంట గడిపేద్దాము, దేవుని సన్నిధిలో కూర్చొని వచ్చేద్దాం అనటానికైతే మనం రాలేదు. అందుకే ఏమంటున్నాడు పౌలు గారు తన జీవితం గురించి ఒక మాట చెప్తున్నాడు, చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. కొందరు అసూయ ఏంటి, సేవకుని పట్ల కూడా అసూయ, సంఘాల్లో కూడా అసూయ ఉంది, బయట సమాజంలోనూ అసూయ సేవకుడు అంటే, విశ్వాసులు అంటే. అందుకే చెబుతున్నాడు పౌలు గారు ఫిలిప్పీలకి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు 1వ అధ్యాయం 15వ వచనం, కొందరు అసూయ చేత, కలహబుద్ధి చేత, మరి కొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకముల్లో కూడా నాకు శ్రమలు తోడు చేయవలని తలంచుకొని ఇంకా ఎక్కువ శ్రమల పాలు చేయాలనుకుంటున్నారట పౌలు గారిని. అర్థమైందండి? ఏమంటున్నాడు, నా బంధకములతో కూడా నాకు శ్రమలు తోడు చేయాలట, శ్రమల పాలు చేయాలనుకుంటున్నారట పౌలు గారు. ఆల్రెడీ శ్రమల పాలు అయిపోయాడు, ఆల్రెడీ శోధనలు ఎదుర్కొంటున్నాడు పౌలు గారు, ఆల్రెడీ దేవుని కొరకు నిలబడి కష్టాల్లో ముందుకు కొనసాగుతుంటే ఇంకా సమాజం ఏం చేస్తుందో తెలుసా, శ్రమను తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నారని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. కొందరైతే అలాగూ, కొందరైతే ఇలాగూ. లోకంలో అయిననేమి మిక్ష చేతనే గాని, సత్యము చేతనే గాని, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు కనుక అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించుదును. మరియు ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఏమంటున్నాడు, ఆత్మకు సమృద్ధి కలుగుట వలనను ఆ ప్రకటన నాకు సాక్షార్థమైన పరిణామించు నేను ఎరుగుదును అన్న మాటను చూసారా. పౌలు గారిని శ్రమలు పడుతుంటే శ్రమలు ఇంకా పెట్టాలని చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. అయినా సరే సహిస్తున్నాడు దేవుని కోసం. ఒక క్రైస్తవుడికి ఉన్నాయా శ్రమలు అంటే? ఖచ్చితంగా ఉన్నాయి. క్రైస్తవుడు ఇన్ని శ్రమలు పడుతున్నాడు అంటే ఖచ్చితంగా పడుతున్నాడు. ఎన్ని బాధలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. వాటన్నిటిని సహించినప్పుడే కదా నువ్వు పరలోకం చేరుకునేది. వాటన్నిటిని ఎదిరించినప్పుడే కదా నువ్వు పరలోకానికి చేరుకునేది. వాటన్నిటిని నువ్వు ధైర్యముతో ముందుకు కొనసాగినప్పుడే కదా నువ్వు పరలోకానికి చేరుకునేది. అన్నీ అయ్యా నాకు శ్రమలు వచ్చినాయి తీసే ప్రభు అనకూడదట. ఏమన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. మనం ఏ మనసు ధరించుకోవాలి? తప్పించుకునేదా మనసా, లేదా అదే శ్రమలో నేను కూడా భరిస్తానన్న మనసా? ఏ మనసు? జ్ఞాపకం చేసుకో. నాశనకరమైన హేయ వస్తువు అనేది ఒక రాజును సూచిస్తే, ఒక రాజ్యాన్ని సూచిస్తే, అది పరిశుద్ధ స్థలములో నిలిచి ఉంటుందన్న సంగతి నీకు తెలిస్తే, సమాజంలోనూ కష్టాలే, సంఘంలోనూ కష్టాలే, అన్నిటిని ఎదిరించి ముందుకు కొనసాగిన వాడే క్రైస్తవుడు. అన్నిటిని సహించిన వాడే క్రైస్తవుడు. అన్నిటిని భరించిన వాడే క్రైస్తవుడు. అన్నిటిని ఓర్చుకున్నవాడే క్రైస్తవుడు. అన్నిటినీ ఓర్చుకుని
పరలోకానికి వెళ్ళిన లాజరును చూడు, నీకు అర్థమవుతుంది. అన్నీ పోగొట్టుకొని యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయినన్న యోబు జీవితాన్ని చూడు ఒకసారి. అవసరమైతే ప్రాణత్యాగం చేయటానికైనా సిద్ధమేనని అగ్నిలో దూకిన శద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారి జీవితాలను చూడు ఒకసారి. నమస్కరించనని ప్రార్థన చేయకుండా ఆపివేయటానికి అడ్డుపడిన వారిని ఎదిరించటానికి సింహాల బోనులోనికి వెళ్ళిపోయిన దానియేలు జీవితాన్ని చూడు ఒకసారి. ఇలాంటి వారందరూ కూడా మన నిజ జీవితంలో ఒక్కసారి అన్వయించుకోవాలి. అంతేకాక వీరందరూ ఒకప్పుడు భక్తులు, వారందరూ కూడా దేవునికి విలువిచ్చారు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి విలువిచ్చారు, దేవునికి అవకాశం ఇచ్చారు, దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. కానీ ఈరోజు క్రైస్తవులు కొంచెం శ్రమ రాగానే, కొంచెం కష్టం రాగానే దేవునే విడిచిపెట్టే పరిస్థితికి వచ్చేసారు. అవసరమైతే ఫంక్షన్లు ఆదివారమే, ఏదో చుట్టాలు వచ్చేది ఆదివారమే, ఆదివారం తప్ప నువ్వేమి చేయలేవా? దేవుని విడిచిపెట్టాలా? ఆలోచించు. ఏది జరిగినా ఆదివారమేనా? ఇది ఆదివారం అంటే దేవునిది. అవసరమైతే దాని కొరకు ఏదైనా వదులుకునే పరిస్థితి రావాలి. ప్రభు దినము కొరకు ఏదైనా విడిచిపెట్టే స్థితికి రావాలి. ఏదైనా, ఎంత కష్టమైనా దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితికి రావాలి. దేవుని కొరకు విడిచిపెట్టే పరిస్థితికి రావాలి తప్ప దేవుణ్ణే విడిచిపెట్టే పరిస్థితికి వచ్చేసారు ఈనాటి క్రైస్తవులు. అందుకే అట్టి వారికి పరలోక రాజ్యం లేదు. జ్ఞాపకం చేసుకుంటే ఎట్టి వారికి ఉంది, లోకాన్ని జయించిన వారికి ఉంది. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, ఆ మాట ముగించేద్దాం, టైం అయిపోయిందిగా. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వానిని, అంటే దేన్ని జయించాలట? ఏం జయించాలా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఏం జయించాలి? జయించు వాణ్ణి అన్నాడు కదా. ఏం జయించాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనంలో ఏం జయించాలో చెప్తున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించి విజయమును తన విశ్వాసమే అన్నాడు. ఏం జయించాలట? లోకాన్ని. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించువాడు వానిని, అంటే ఏం జయించాలి? లోకాన్ని జయించాలి. వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదనని, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరున పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అన్న మాటను చూస్తున్నాం. ఆల్రెడీ రాసేసాడు, జరిగిపోయిన సందర్భం ఇది. అర్థమైందండి? అంటే జయించాలి, లోకాన్ని జయించాలి, కష్టాలను జయించాలి, శ్రమలను జయించాలి, శోధనలు జయించాలి, అపనిందలను జయించాలి. ఎప్పుడు ఆదివారం గంట కూర్చొని పోతే కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తేనే, ఆయన ఆజ్ఞను, ఆయన చిత్తాన్ని పాటించినప్పుడు ఇలాంటి శ్రమలు వస్తాయి. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంఘములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. ధైర్యంగా ఎదిరించాలి, ధైర్యంగా ముందుకు కొనసాగాలి. అందుకే సాతానుని ఎదిరించండి అంట. ఏం ఎదిరిస్తున్నాం? శోధనలు ఎదిరిస్తున్నావా? బాధలు ఎదిరిస్తున్నావా? అసలు ఉన్నామా? ఆ శోధనలో మనం ఉన్నామా? ఆ శ్రమల్లో మనం పోతున్నామా? ఆ శ్రమల గుంట మనం నడిస్తే మనం ఎదిరించడానికి అవకాశం ఉంటుంది.
ఎదిరించలేని పరిస్థితి వస్తే అసలు పరలోకమే లేదు నీకు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. నాశనకరమైన హేయ వస్తువు అనేది ఒక రాజ్యాన్ని, ఒక రాజుని సూచిస్తుంది. అది పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసింది. పరిశుద్ధ స్థలం అనగానే ఇప్పుడు పరిశుద్ధులు కూర్చునే చోటు అనగానే సంఘం, గోడలు కాదు, చర్చీలు కాదు. ఆ సంఘాన్ని ఒకప్పుడు ఏం చేసిందట? చిన్న భిన్నం చేసేసింది, చెదరగొట్టేసింది, చిత్రహింసల పాలు చేసేసారు. కానీ అదే పరిస్థితి ఈనాడు కూడా వచ్చింది. నువ్వు ఎదిరించాలి, ధైర్యంగా ముందుకు కొనసాగాలి. సంఘంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి. ఉద్యోగం అని, వ్యాపారం అని, కూలి పని, ఆ పని, ఈ పని, ఈ పని అని చెప్పి తప్పించుకోవడానికి లేదు నీకు ఛాన్స్. అసలే నువ్వు అంత్య దినాల్లో ఉన్నావు, గుర్తుపెట్టుకో. చివరి దినాల్లో ఉన్నావు నువ్వు. ఏ రోజు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. నీ ఆయుష్ దేవుని చేతిలో ఉందన్న సంగతి కూడా జ్ఞాపకం చేసుకో. జాగ్రత్త పడు. అలా ఉన్నప్పుడే, అలా ఎదిరించినప్పుడే, అలాగే ధైర్యంగా నిలబడ్డప్పుడే పరలోకానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారిగా మనం ఉన్నామో లేదో ఒకసారి పరిశీలించుకోండి, ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాశనకరమైన హేయ వస్తువు అనేది ఒక రాజ్యాన్ని, రాజుని, రోమా ప్రభుత్వంలో ఉన్న సీజర్ని, నీరోని, మరొక టైటస్ని, ఇలాంటి రాజుల్ని సూచిస్తుంది. ఆనాటి కాలంలో ఆదిమ సంఘాన్ని ఎలా పాడు చేశారో, ఎలా చిన్నాభిన్నం చేశారో, ఎలా చెదరగొట్టారో, ఎలా నాశనమైన పరిస్థితికి తీసుకొచ్చారో మేము ఆ లేఖనాల ద్వారా మేము చదువుకున్నాం. ఈరోజు కూడా అలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయని చూస్తున్నాం. కనుక ఎలాంటి పరిస్థితి అయినా మేము ధైర్యంతో ముందుకు కొనసాగునట్లుగా, ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొని దేవునిలో నిలబడటానికి ప్రయత్నం చేసేవారిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లుగా సహాయం చేయండి. విన్న మాటలు విడిచిపెట్టక ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. వాక్యం వినేవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఏ మనవులు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.